ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోమంటారు ఎందుకో తెలుసుకుందాం. సీతాదేవి లంకలోని అశోకవనంలో తాను ఉన్నంతకాలం ప్రతిరోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకునేదట. రావణ సంహారం అనంతరం అయోధ్యకు తిరిగి సీతాదేవి వెళ్ళేటప్పుడు ఈ గోరింటాకు చెట్టుకు తాను ఏదైనా చేయాలని అనుకున్నదట. ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకోమంది. దానికి గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలొద్దని చెప్పింది. ప్రస్తుతం నీ మోము ఎలా సంతోషంతో కళకళలాడుతుందో సీతమ్మలాగానే లోకంలోని మహిళలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిందట. అందుకు గోరింటాకు చెట్టు నిజాయితీకి సీతాదేవి మెచ్చి గోరింటాకు చెట్టుకు ఓ వరం ఇచ్చింది. అది ఇకపై శ్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుంది. తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకోవడం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని చెప్పిందట. అలాగే అందరూ గోరింటాకు చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు అని వరమిచ్చింది. ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటన కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో, అప్పుడు నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని సీతమ్మతో ఆ సందేహం చెప్పగా, నుదుటన గోరింటాకు పండదు అంటుంది. కావాలంటే చూడండి, గోరింటాకు నుదుటన పండదు. పెద్దోళ్ళు ఏం చెప్పినా దూరదృష్టితోనే చెబుతారండి. గోరింటాకు చెట్టును ఆషాఢమాసంలో ఎవరు ప్రార్థిస్తారో, వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారో వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి. వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని చెప్తుంది. అందుకే ఆషాఢమాసంలో గోరింటాకును మహాలక్ష్మీదేవిని ధ్యానించి చేతులు పండేంతగా పెట్టుకుంటే మహిళలకు ఎలాంటి కష్టాలుండవని, శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆషాఢమాసంలో చేతులకు గోరింటా పెట్టుకోవడం ఒక ఆచారంగా మన సమాజంలో స్థిరపడింది. అలంకరణలో భాగమని భావించిన దీని వెనుక ఎన్నో ప్రత్యేకతలు దాగి ఉన్నాయి. గోరింటాకు మహిళల చేతులకు పాదాలకు అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇదేదో అలంకరణ కోసం తెచ్చిన ఆడంబరం కాదు. గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆషాఢ మాసంలో వాతావరణ ప్రభావం వల్ల అనేక సూక్ష్మక్రిములు వ్యాపిస్తూ ఉంటాయి. వానల రాకతో గాలిలో నీటిలో వీటి శాతం ఎక్కువగా ఉంటుంది. తేమలో ఉండే సూక్ష్మక్రిముల ప్రభావం చేతుల ద్వారా పాదాల ద్వారా చర్మరంధ్రాల గుండా శరీరంలో ప్రవేశించకుండా గోరింటాకు కవచంగా పనిచేస్తుంది. గోరింటాకు ఒత్తిడిని వేడిని తగ్గిస్తుంది. స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. గోరింటాకు ఆ నాడుల్లో ఏర్పడే అతి ఉష్ణాన్ని లాగేస్తుందని, తద్వారా గర్భాశయ దోషాలు కూడా తొలగిపోతాయని చెబుతున్నది ఆయుర్వేదం. ఫ్రెండ్స్, గోరింటాకు అందరూ పెట్టుకొని చాలా సంతోషంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అలాగే ఇంకా పెట్టుకొని వారు ఎవరైనా ఉన్నా కూడా ఈ ఆషాఢం ఇంకా 4-5 రోజులు ఉన్నది కావున అందరూ పెట్టుకోవాలని, హ్యాపీగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.